కిలో బంగారం నేనే ఇస్తాను, కాశీ విశ్వేశ్వరుడికి మహాయజ్ఞంలో చేసే కిరీటం కోసం అన్నారు నందికంటి రవికుమార్ గారు. వారు ఒకప్పుడు సామాన్యులు, మన దగ్గర అదృష్టం పెట్టుకున్నాక అద్భుత. వీరు నందికంటి రవికుమార్ గారు ఏదైనా ఫంక్షన్లు చేసే వాళ్ళందరికీ ఈయనకి సుపరిచితులే. విఘ్నేశ్వర ఈవెంట్స్ ఏంది ఈయనకి సిటీలో ఎంత పేరంటే, వీరి నాకు టైం లేదు అంటే పెళ్లి సంబంధాలు పెళ్ళిళ్ళు కూడా టైం మార్చుకుంటారు. ఈయనతోటే చేయించుకోవాలని అందరికీ కోరిక. ఎందుకంటే ఈయనతో ఒకసారి పెళ్లి చేపిస్తే ఆ జంట జీవితాంతం బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడో సెటిల్ అవుతారు, గొప్పోళ్ళు అవుతారు. పెళ్ళైన సంవత్సరానికే బ్రహ్మాండంగా పిల్లలు పుడతారు. ఈయన చెయ్యి చాలా మంచిదని చెప్పి కొంతమంది అసలు ఈయన టైం తీసుకున్నాక పెళ్లి ముహూర్తాలు నిర్ణయించుకుంటారు. ఇంట్లో జరిగే ఫంక్షన్లు కానీ, ఇప్పుడు ఆయన చేతికున్న ఉంగరాలు సుమారుగా ₹1,00,00,000 ఉంగరాలు. ఇప్పుడు వారు మన కాశీ కోసం, కాశీలో మన ఈవెంట్ ఏదైతే ఉందో ఆ ఈవెంట్ కోసము బంగారం ఇస్తున్నారు. అలాగే వారి తాలూకా చాలామంది ఇవ్వడానికి ఉన్నారు, కానీ మన దగ్గరికి తీసుకోవడానికి ఆస్కారం లేకుండా ఉంది. ఇప్పుడు ఈయన జగన్నాథ్ శాస్త్రి గారిని ఫోన్ చేసి మాట్లాడి, ఎట్లయినా సరే నా బంగారం నాగబాడంలో మీరు పెట్టాలి స్వామి అంటే ఆయన కూడా ఒప్పుకుని ఇచ్చారు. ఈయన ఫోన్ నెంబర్ కూడా నేను ఇస్తాను, ఎందుకంటే మన వాళ్ళకి చాలా అవసరం ఉంటుంది. మంచి చేయి కోసం ఎప్పుడు ఎదుగుతుంటారు. మంచి చేతులు తొలగడం చాలా కష్టము. ఎవరైతే ఆడపిల్లలకి ఫంక్షన్లు చేసేటప్పుడు, పెద్ద మనిషి అయినప్పుడు ఫంక్షన్లు చేస్తారు కదా, ఈయన చెప్తారు అన్నమాట. అందరూ నాకు చాలామంది చెప్తారు, మీరు ఎట్లాగా అంత ఫేమస్, ఫంక్షన్లో ఈయన అంత ఫేమస్ అండి. చిన్న పెద్ద అని ఉండదు, బ్రహ్మాండంగా చేసి పెడతారు, గొప్పగా ఉంటుంది. ఆ ఆడపిల్లలకి వీళ్ళు ఈయనతో ఫంక్షన్ చేపిస్తే బ్రహ్మాండంగా పెళ్ళిళ్ళు అవుతాయి, అతి తక్కువ టైంలో చాలా మంచిగా అవుతుందని అందరూ అంటారు. అందుకోసం ఇవన్నీ జనరల్గా అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఆ బంగారం ఇచ్చి ఇప్పుడు వెళ్తానికి వచ్చారు. జగన్నాథ్ శాస్త్రి గారితో కూడా మళ్ళీ కలుస్తారు ఈయన. శుభం భూయాత్. రవికుమార్ గారు తమ గురుదేవులు నోముల దుర్గేశ్వర సదానందం గురువు గారితో కలిపి వచ్చారు. వారు డైరెక్షన్లో వీరిద్దరూ అసలు యాక్చువల్గా చాలా మంచి సక్సెస్ సాధించారు. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుబాదులో కేఎల్ ప్రసాద్ గారికి సహస్ర చండీ యాగం చేయించాను. హనుమకొండలో అతిరుద్ర యాగం చేయించాను. తాటిపల్లి శ్రీనివాస్ గారికి చాలా మందికి సహస్ర చండీ యాగాలు చేయించాను. బంగారయ్య శర్మ గారికి సహస్ర చండీ, బంగారయ్య శర్మ గారికి ఆస్థానం అనుకోండి. వీళ్ళంతా పెద్ద పెద్ద పండితులందరూ కూడా వీళ్ళ మంచి వర్గము. చాలా ఎవరైనా కూడా సహస్ర చండీ యాగాలు చేయాలన్నా, పెద్దవి చేయాలన్నా కూడా వీటిని సంప్రదించవచ్చు. చాలా మందిని చూసాను, వీటితో యాగాలు చేయించుకున్న వాళ్ళందరూ అమ్మటే ఇంకా 2-3 బిజినెస్లు పెట్టుకోవటము, ఉన్న చోట నుంచి 100 రెట్లు పెరగటం చాలా మంచిగా అవుతుంది. శుభ నిరూపణ ఉంటుంది. వీళ్ళ దగ్గరికి వెళ్ళాక మేము బాగుపడ్డామంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. 2 రోజులు మాట్లాడద్దు, 2 రోజులు మొక్కం చూడద్దు. శుభం భూయాత్. మరియు ఖమ్మంలో పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారికి మంత్రి గారు సహస్ర చండీ యాగం, యాగశాల, యజ్ఞగుండాల నిర్మాణం అన్నీ చేశాను. కోవిడ్ కంటే ముందు చాలా బ్రహ్మాండంగా మంచి జరిగిందని వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మీరు చేశాకే ఇప్పుడు మినిస్టర్ అయ్యారు. అది ఎవరైనా రాజకీయాల్లో అత్యంతగా గొప్పగా రావాలనుకుంటే, గొప్ప అవ్వాలనుకుంటే, ఇప్పుడు మనకి ఈ గవర్నమెంట్ మార్పులు కావచ్చు, ఇవన్నీ శుభాలన్నీ జరగడానికి వీరి చెయ్యి హస్తం ఉందనుకోవచ్చు, వీరి యొక్క దైవబలం. శుభం భూయాత్. ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ కయ్యే ఈలహ్రీం హస కహలహ్రీం సకలహ్రీం అదృష్ట మహాలక్ష్మి నమః. చెప్పండి. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుదేవులైనటువంటి రమణయోగి గురువు గారికి పాదాభివందనాలు చేస్తూ ఓం అస్మద్గురుభ్యో నమః. ఓం ధ్యానం బాలార్క ప్రభమింద్రానీలజటినం భస్మాంగే
అరుక్తం సిద్ధేర్మహయోగిభిः దత్తాత్రేయముపాస్మహే.